నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 3వ తారీఖు 2025 శనివారం నాటి పంచాంగంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం నాటి సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:52 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:33 ఈరోజు తేదీ షష్ఠి ఉదయము 7:54 వరకు. తదుపరి సప్తమి తిథి ప్రవేశము. నక్షత్రం ఈరోజు పునర్వసు నక్షత్రము మధ్యాహ్నం 12:36 వరకు. తదుపరి పుష్యమి నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 8:40 నుండి రాత్రి 10:17 వరకు. రాహుకాల సమయము ఉదయం 9:03 నుంచి 10:38 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:48 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:16 నుంచి తెల్లవారి 5:04 వరకు. అమృత గడియలు ఉదయం 10:12 నుంచి ఉదయం 11:46 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. మే నెల 3వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉండబోతోంది, ఫలితాలు, పరిహారాలు, సూచనలు. ముందుగా గ్రహస్థితి. చంద్రుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు. సూర్యుడు, బుధుడు, శుక్రుడు మేషరాశిలోనే ఉన్నారు. కుజుడు మీనరాశిలోను, గురుడు వృషభ రాశిలోను, శని కుంభరాశిలో తిరోగమన దిశలోను, రాహువు మీనరాశిలో, కేతువు యథావిధిగా కన్యా రాశిలోను సంచారం చేస్తున్నారు. అయితే వీరి యొక్క ఫలితము చిలిపితనం తగ్గించి స్థిరమైన చింతన పెట్టుకోవలసిన రోజు ఈ రోజు. అంటే జస్ట్ లైక్ దట్ లైట్గా తీసుకోకుండా ప్రతిదీ సీరియస్గా తీసుకోవాల్సిన సమయము ఈ రోజు. అయితే ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే కనుక విద్యార్థులకు అధ్యయనంలో అంటే మీరు చదివే చదువులో శ్రమ ఎక్కువ ఉంటేనే రేపటికి విజయం సాధించే అవకాశం ఉంది. సీరియస్గా తీసుకోండి, సిల్లీగా తీసుకోకండి. వ్యాపారస్తులకు చిన్న చిన్న ఉపాధి అవకాశాలు కనిపిస్తాయి. కొత్త ఒప్పందాలు కూడా వచ్చే అవకాశం ఉంది. దాన్ని అందుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే తలనొప్పులు, తలకు సంబంధించినవి, కళ్ళకు సంబంధించినటువంటివి, రుగ్మతలు సమస్యలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. నీటిని సాధ్యమైనంత వరకు ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబ సభ్యుల సహాయ సలహాలు, సహకారము ఈరోజు మీకు అందుతాయి. వాటిని తీసుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా మంగళదోష నివారణకు హనుమంతుడికి హనుమాన్ చాలీసా చదవండి. హనుమంతుడి ఆలయంలో దర్శనం చేసుకుని 5 అరటి పళ్లను స్వామివారికి నివేదించండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే మీరు యొక్క వెళ్ళే స్టడీలో కానీ మీరు ఏదైనా గోల్స్ ముందుకు వెళ్ళేటట్టు ఆ సమయంలో మీరు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కొంతమంది మిమ్మల్ని డైవర్షన్ చేసే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఓర్పుగా సంయమనంగా ఈరోజు ప్రవర్తించండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే పెట్టుబడులకు ఈరోజు చక్కగా ఉంది. కానీ పరిశీలన చేసుకుని అందులోకి దిగండి. నష్టాలు వచ్చే అవకాశం కనబడుతోంది. గతంలో చేసిన వ్యాపారాలు కానీ తప్పుల వల్ల కానీ దాన్ని భరించే ప్రయత్నం ఈరోజు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కడుపుకు సంబంధించినటువంటివి జలుబులు కానీ, కడుపుకు సంబంధించిన రుగ్మతలు కానీ, గ్యాస్ట్రిక్ కానీ, లేదంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించినవి ఇలాంటివి గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే చిన్న చిన్న అపోహలు తల ఎత్తే అవకాశం ఉంది. సంయమనం పాటించండి. మీకు చెప్పదగిన పరిహారము కృష్ణుడి ఆలయ దర్శనం చేసుకుని స్వామివారికి యథాశక్తి ఏదైనా నైవేద్యంగా సమర్పించినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. స్నేహితుల సహాయంతో డెవలప్ అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చిన్న చిన్న లాభాలు కనబడుతున్నాయి. పెద్దగా ఆశించిన లాభాలు ఈ రోజైతే కనపట్టలేదు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది తప్ప హెచ్చు తగ్గులు అనేవి లేవు. మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే పెద్దగా అనారోగ్య సూచనలు ఈ రోజు ఏమీ కనిపించట్లేదు. కాకపోతే అలసట, ఆందోళన, ఇలాంటివి మానసిక గందరగోళము ఇలాంటివి కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక స్నేహితుల మధ్య ఆనందంగాను విహారయాత్రలకు వెళ్ళేటట్టుగాను ఈ రోజు కనబడుతోంది. పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేసుకోండి. దీంతో పాటు విష్ణువుకు సంబంధించిన ఏదైనా నామాన్ని పఠించే ప్రయత్నం చేసుకోండి.